సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళైతే నెల్లూరు మొత్తం కూడా అంగరంగ వైభవంగా ఎంతో వైభవోపేతంగా హోమాలు అన్నదానాలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా మన నెల్లూరు వేద గణపతి ఆలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. విశ్వమానవాళి స్ఫూర్తి ప్రదాత శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పుణ్యభూమి అయినటువంటి అయోధ్యలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల లోపల జరుగుతూ ఉంది. ఆ యొక్క మహత్ కార్యాన్ని వీక్షించేందుకు మన వేద గణపతి ఆలయ ప్రాంగణంలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరూ వీక్షించడానికి భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు నిన్నటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నిన్న వేలాది మంది రామభక్తులతో భారీ ర్యాలీ అంటే శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి హోమ కార్యక్రమాలు, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రాంగణంలో రామనామస్మరణతో మారుమోగే విధంగా ఈ యొక్క రామనామస్మరణ అయోధ్య వరకు వినపడే విధంగా ఈ రోజు రామభక్తులందరూ ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేసి రామనామస్మరణతో మారుమోగిస్తా ఉన్నారు. మరియు ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు పెద్దలు మల్లికార్జున గారి సహాయంతో ఈ రోజు 12:30 గంటలకి అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క అన్నదాన ప్రసాదంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఇంత వేడుకగా ఈ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నామంటే దానికి పెద్దలు కొంతమంది ఆర్థిక చేయూతనిచ్చి మనల్ని ప్రోత్సహించడమే. దానికి మనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పోతుకుంట వెంకటరమణయ్య నాయుడు గారికి, శ్రీధర్ నాయుడు గారికి, వారి మాతృమూర్తి వెంకటరమణమ్మ గారికి మా కమిటీ తరఫున మన రామభక్తుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం అన్నప్రసాదం మనకు ఏర్పాటు చేసినటువంటి మల్లికార్జునరావు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి లడ్డు ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రత్యేకంగా ప్రతి చోట వారి స్వయం శక్తి వాళ్ళ శక్తి కొలది ప్రసాదాలు రకరకాల ప్రసాదాలు అన్నదానాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా మన వేద గణపతి ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ లడ్డు ప్రసాద వితరణ అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వితరణ చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నట్లు ఈ అయోధ్య శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉందో ఆ ముహూర్తానికి అందరూ కూడా రామ నామాన్ని జపిస్తూ అదేవిధంగా ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షింతల్ని మీ పెద్దవారు ఎవరన్నా ఉంటే ఇంట్లో వారి చేత ఆ శిరస్సు పైన వేసుకోవడం కానీ లేదా అదేవిధంగా మీరే స్వయంగా వేసుకోవడం కానీ మీ వీలుని బట్టి దానికి తోడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 5 దీపాలు అయితే వెలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. పంచభూతాల సాక్షిగా చూశారు కదా, పక్కనే ఉన్నటువంటి హోమగుండం ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా హోమాలు వేసి ఇప్పటి వరకు యజ్ఞ యాగాదులు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ వేద గణపతి ఆలయం ఏదైతే ఉందో స్వామివారి ముందు శ్రీరామచంద్రమూర్తిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము స్వామివారు దేదీప్యమానంగా ఎంతో వైభవోపేతంగా మనకి కళ్ళకు కనువిందుగా దర్శనం అయితే ఇస్తున్నారు. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా మీ సమీపంలో మీకు దరిలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్.